డేట్స్ పెట్టుకుంటున్నారు. రైట్. సూర్యనారాయణ గారు మీరేం చెప్తారండి ఫైనల్ గా ఇతర అంశాలకి వెళ్లకుండా లిక్కర్ స్కామ్ విషయంలో లేకపోతే జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇందాక మస్తాన్ గారు చెప్పారు, మాది డిస్టిలరీస్ పేరు చెప్పి వీళ్ళకి ఎవరికి కూడా ఓన్ గా ఇండస్ట్రీస్ లేకపోయినా వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. వీళ్ళు చేసింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి డైరీ ఫార్మ్స్ లేనటువంటి వాళ్ళకి తిరుపతి కొండ మీద నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక్కడ డిస్టిలరీస్ లేని వాళ్ళకి లిక్కర్ స్కామ్ సప్లై చేసే అవకాశం ఇచ్చారు. ఇలాగ ప్రతి చోట ఏమీ లేని వాళ్ళకి కరెంట్ మీటర్లకేమో కడపలో ఒకరికి ఇండస్ట్రీ లేని వాళ్ళకి కడప కాంట్రాక్ట్ ఇలా ఇచ్చి అన్ని కుంభకోణాలు చేసి మేము సచివులు రమని పచ్చి అబద్ధాలు మాట్లాడడం వైసీపీ పార్టీ. ఒకటి పచ్చి అబద్ధాలు ఆడటం అనేది వైసీపీ పార్టీకే పేటెంట్ హక్కు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం అండి, కాలాన్ని ముందు ఎవరు అతీతులు కాదు. మీరు చేసిన కుంభకోణాలు ఏంటో అలాగే ఆయన అన్నారు ఇందాక, పరిశీలన తీసుకున్నారు అర్జీలన్నీ. ప్రతి అర్జీలో 199% రెవెన్యూ కుంభకోణాలు, భూ కుంభకోణాలు. మీరు తీసుకొచ్చినటువంటి భూదాన హక్కు చట్టం ద్వారా ఎంతమంది అన్యాయం అయిపోయారో, వాళ్ళ స్థలాలు కబ్జా చేయబడ్డాయో మీ వైసీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరావు జరుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా విజయ్ గారు ఫాలో అవుతున్నారు. ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ అయినా ప్రతి స్కామ్ కూడా కాదండి విజయ్ గారు. లిక్కర్ స్కామ్ తో సహా ప్రతి స్కామ్ లో కూడా పూర్తి స్థాయిలో విచారణ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పూర్తి బాధ్యతాయుతంగా ఖచ్చితంగా చేపడతారు. ఇందులో ఈడీ సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతాయా? ఈడీ కానీ సిబిఐ కానీ సిఐడి కానీ అన్ని కూడా పటిష్టంగా పనిచేస్తాయి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. మీరు చేసే పనులకు ట్రాన్స్ఫర్ ఏంటంటే ఇందాక మేము పొద్దున్నే వచ్చింది సాయంత్రం ఆ షాప్ నుంచి డిజిటల్ కడుతున్నారు. ఎంత వచ్చిందో ఎంత ఇందో లేదు. వాళ్ళ ప్రభుత్వం మొత్తం మీద ప్రతిదీ కూడా చీకటి జీవోనే, ఏది కూడా వెబ్సైట్ లో ఎన్నోసార్లు ఈ రోజు ఈ 10 నెలల్లో ప్రతి జీవోని వెబ్సైట్ లో పెట్టుకోండి. వాళ్ళ ప్రభుత్వం ఒక్క జీవో అన్ని చీకటి జీవోలు ఒక్క నిమిషం మస్తాన్ గారు మాట్లాడే ముందు ఒక్క సెకండ్. వీళ్ళ కోపం అంతా కూడా ఏంటంటే కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 2014-19 మధ్య 1300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందని దాని మీద సిఐడి అరెస్ట్ చేసినటువంటి కేసు ఉంది కదండి. ఆ యొక్క నెపంతో ఇక్కడ చేయాలని రాద్దాం తప్ప మరొకటి కాదండి. కక్ష సాధింపు అంటారు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నంత కక్ష సాధింపు రాజకీయమే కదండి. ఇక్కడ ప్రజాపాలన ఎక్కడ జరుగుతుంది? మొన్న కూడా మీ డిబేట్ లో చెప్పాను సార్, కక్ష సాధింపు చేపట్టాలనుకుంటే వైసీపీ నాయకులు ఇంత ప్రశాంతంగా కోర్టుకు వెళ్ళి బెయిల్ అప్లై చేసుకోరు, ఇంత డిబేట్ వచ్చి స్వేచ్ఛగా మాట్లాడరు. కక్ష సాధింపు చంద్రబాబు గారు లేదు. పరిశోధించి సాక్ష్యాలు సేకరించి చట్టబద్ధంగా చర్య తీసుకుంటారు. పరిశోధన చేసి సేకరించి చట్టబద్ధంగానే చర్య తీసుకుంటారు. కక్ష సాధింపు లేదు. కూటమి ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గారి హిస్టరీలో కానీ కక్ష సాధింపు లేదు. రైట్. ఎస్ మస్తానరావు గారు, ఫైనల్ గా ఏంటి ఆరోపణలన్నీ కూడా అంటే చాలా ఆరోపణలు ప్రభుత్వాలు ప్రతిపక్షాల పైన గతంలో జరిగాయని చెప్తుంటారు. అదేవిధంగా ఇది కూడా 4 రోజులు న్యూస్లో హైలైట్ అయ్యి మీడియాలో హైలైట్ అయ్యి పక్కకి వెళ్ళిపోతుందా? పకడ్బందీగా దీనికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈడీ లేకపోతే సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి నిజంగానే తప్పు జరిగితే ఈ తప్పులకు సంబంధించి సాక్ష్యాధారాలను బయటపెట్టి దోషులను శిక్షిస్తారా? ఏం జరగబోతోందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రామారావు గారు 2014-19 జరిగిందన్నా, ఇప్పుడు సూర్యనారాయణ గారు ఇప్పుడు జరుగుతుందని చెప్తున్నా కదా. అంతిమంగా ప్రజల సొమ్ము అయితే కొలగొట్టబడింది అనేది